నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో డివిజన్ వీఆర్ఏల తరపున ఆర్డీఓ రాజాగౌడ్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 మాసాలుగా వీఆర్ఏలకు జీతభత్యాలు లేవని, గత ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తూ ఆర్డర్ ఇచ్చిన అప్పటి నుంచి నేటి వరకు జీతాలు ఇవ్వడం లేదని, అందుకని జిల్లా వీఆర్ఏ జేఏసీ తరపున గురువారం నుండి విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. కనీసం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తమని ఆదుకోవాలని, తక్షణమే తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. వివిధ శాఖలకు వెళ్ళారు. 5 నెలల నుంచి వేతనాలు లేవు. ఐడీలు లేకుండా పోయిన గవర్నమెంటు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. మా కుటుంబ భారము భరించలేక అయోమయాన్న పడిపోయారు వీఆర్ఏలు. కొందరు ఆత్మహత్య చేసుకొని ఘోరంగా ఇదైపోతారు. కావున మేము రేపటి నుండి మా రాష్ట్ర జిల్లా పిలుపు మేరకు రేపటి నుండి ఏ డిపార్ట్మెంట్లో అయితే వీఆర్ఏలు పూర్వ వీఆర్ఏలు ప్రమోషన్లో వెళ్ళిరో వాళ్ళందరూ రేపటి నుండి విధులకు వెళ్ళమని చెప్పేసి ఆర్డీఓ సార్ గారికి మా జిల్లా జేఏసీ పిలుపు మేరకు మేము రాసి లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ మేము 2023 ఇంతకుముందు సమ్మె చేసినప్పుడు 90 రోజులు సమ్మె జీతం కూడా సమ్మె జీతం ఇస్తాను, సమ్మె జీతం కూడా రాలే. ఇప్పుడు 5 నెలలు వెళ్ళి ఈ 10 తారీఖు 6 నెలలు అవుతుంది. ఆర్థిక ఇబ్బందితో వీఆర్ఏలకు ప్రమోషన్ ఇచ్చినట్టు 90% ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనార్టీ, వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళం 90% ఉన్నాం సార్. ఈ జీతం మీద బతికే వాళ్ళం ఉన్నాము. 10,000 జీతం చాలదని మేము ఏదో పే స్కేల్ ఇస్తే కేసీఆర్ ప్రభుత్వము, అప్పుడున్న ప్రతిపక్ష ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చెప్పాడు, అప్పుడు మేము సమ్మె చేస్తే ప్రతి ఒక్క టెంట్ కాడికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేము మీ అధికారం రాగానే తొలి సంతకం మీ మీద పెడతాం పే స్కేల్ మీద, కేసీఆర్ చేయకపోతే చెప్పాడు సార్. ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా మార్చి దాకా ఎంతమంది పాలన పోతాయో తెలియకొచ్చింది సార్. ఎందుకంటే నిన్న ఒక ఆత్మహత్య చేసుకుంది మా ఆడబిడ్డ, 2 పిల్లలు సార్, చిన్న వయసు, భర్త కూడా చనిపోయాడు. ఆ పిల్లలకైతే ఏం కాల. అసలు పరిస్థితులు మా వీఆర్ఏలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.